ముందుగా భుజంగరావు గారు, కీలకమైన అంశం హైదరాబాద్ మెట్రో. గతంలో మనం చూసాం, హైదరాబాద్కు మణిహారంగా కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే 3 ఏళ్ల కాలంలోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు, జాతికి అంకితం చేశారు. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన పరిస్థితి ఈరోజు 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది మెట్రో. ఆ మెట్రో రెండో దశకు సంబంధించి కూడా గతంలోనే బీఆర్ఎస్ హయాంలోనే ప్రణాళికలు సిద్ధం చేసిన పరిస్థితి, కానీ అధికార మార్పిడితో 2.5 ఏళ్లుగా అది నిలిచిపోయిన సందర్భం. కానీ ఇప్పుడు మొత్తం ప్రక్రియ అంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చింది. మొదటి దశ కూడా ఆగమవుతున్న పరిస్థితి కనిపిస్తోందనే చర్చ. డీల్ మే కుచ్ కాలా హై అంటూ ఈరోజు వార్త మనం చూస్తూ ఉన్నాం. మెట్రో రుణానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు చెల్లించామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటే అక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదని ఐఆర్ఎఫ్సి కూడా స్పష్టం చేస్తున్న సందర్భం. మరి చెల్లించిన 84 కోట్లు, అలాగే అడ్వైజరీ ఫీజు రూపంలో చెల్లించిన 176 కోట్లు, దాంతోపాటు 1400లకు సంబంధించిన మిగతా అంశం ఏదైతే ఉందో ఒప్పందాలకు సంబంధించి ఆ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు వివాదానికి దారితీస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూ అంతా కూడా? ఇప్పుడు మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకోవడంలో చావు నోట్లో తలబెట్టి చివరి చావు అంచుల వరకు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, కార్యసాధకుడుగా అయి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర గతిని మార్చి, దశను మార్చి, దిశను మార్చి అగ్రభాగానికి చేర్చినటువంటిది అందరం చూసాం, అందరం అనుభవించాం. ప్రతి ఒక్క రంగం లోపల ఈ తెలంగాణ ఇంత అగ్రభాగానికి చేరుకున్న అతి తక్కువ కాలంలో ఎలా సాధ్యపడిందని అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి ఆనాడు చూసినాం. ఈనాడు ఒక లుచ్చ, ఒక లఫంగా, ఒక అవినీతి, ఒక దగాకోరు చేతిలో రాష్ట్రం పడిందా పెట్టిండ్రా అనేది పక్కకు పెడితే ఒక రకంగా కర్మ అంటే ఆత్మ బలిదానాలతో త్యాగాల పునాదులపైన తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఈ అధోగతి ఎందుకు పడుతుంది అని చూసినప్పుడు అందుకు కుక్కపిల్ల, సబుబిల్ల కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు ఇవాళ మెట్రోను కూడా వదలనటువంటి పరిస్థితి. ఏం చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు? ఇది ఈ సెకండ్ పేజ్ లోపల అలైన్మెంట్ మార్చి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయేది మార్చి, తనకు అనుకూలంగా అలైన్మెంట్ మార్చుకొని మొత్తం కూడా నేను ఒక 500 కోట్ల లాసులో నడుస్తున్న మెట్రోను నేను ఒక దశకు తీసుకెళ్తా, దిశ మారుస్తా అనేటువంటి ప్రగల్భాలు వాళ్ళకి ఇవాళ 15,000 కోట్లకు టేక్ ఓవర్ చేస్తున్నా. నిజానికి వాస్తవానికి ఎల్ఎన్టీ మెట్రో వల్ల నష్టాల్లో ఉన్నందువలన స్టాక్ ఎక్స్చేంజ్లు బిఎస్సిలో ఎల్ఎన్టీ షేర్ వాల్యూ తగ్గింది. ఎప్పుడైతే ఈ డీల్ కుదిరిందో 15,000 కోట్ల డీల్ కుదిరిందో, ఈ డీల్ కుదరగానే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఎస్సికి, బిఎస్సికి ప్రకటన పంపించిన తర్వాత ఒకేసారి అమాంతంగా 2,200 కోట్లు ఓవర్ నైట్గా ఎల్ఎన్టీ షేర్ వాల్యూ పెరిగింది. అంటే ఆ ఒప్పందం ఏం కుదిరింది? 15,000 కోట్లతో ఒప్పందం నేను కుదుర్చుకుంటా, టేక్ ఓవర్ నేను చేసుకుంటా, 2 రకాలుగా లాభం ఉంటుంది నాకు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్రోను ఉద్ధరించడానికి 100 కోట్ల సాలిన 100 కోట్ల లాభంతో నడపడానికి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించిండు. ఈ పడిపోతున్నటువంటి మెట్రో నిలబెట్టిన పేరు నాకు వస్తుంది అని అనుకున్నాడు. పాపం ఆయన చరిత్ర తెలియదు, కొట్లాన్నాడు పోరాడినాడు కాదు కాబట్టి తెలియదు. మెట్రో ఎప్పుడు వచ్చింది స్వామి? నీ రాజశేఖర్ రెడ్డి, నీ కిరణ్ కుమార్ రెడ్డి, నీ రోషయ్య, నీ ముఖ్యమంత్రులంతా అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత సందిగ్ధంలో మెట్రో నలిగిపోతున్న సమయంలో కదా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కేసీఆర్ గారు అమాంతంగా దోసిట బట్టి మెట్రోను ఒడ్డున పడేసినటువంటి ఘనుడు కేసీఆర్ గారే కదా. అది 6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నటువంటి మెట్రో 500 కోట్ల నష్టాల్లో ఉందని ఏనాడు మాట్లాడని ఎల్ఎన్టీ నష్టం గురించి ఈ ముఖ్యమంత్రి మాట్లాడి 15,000 కోట్లకు నేను టేక్ ఓవర్ చేస్తున్నా అని చెప్పి ఇవాళ అనేక చోట్లకు అప్పులకు పోయినావు. అరే నువ్వే చెప్తావు కదా, కేంద్ర ప్రభుత్వానికి పోతే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నేను అప్పులకు పోతే చెప్పులెత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తున్నారు. మరి నీ ముఖానికి అప్పు ఎవరిస్తారు? అప్పు ఎవరు ఇయ్యక ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ఆర్బీఐ గ్యారంటీతో ఇవాళ అప్పు ఇవ్వడానికి ముందుకు వచ్చిన సమయంలో ఓకే అని అనుకుంటున్న సమయం లోపల ప్రాసెసింగ్ ఫీజు ఎంత కట్టినావు నువ్వు? 176 కోట్లు డాక్యుమెంటేషన్ ఫీజు, కన్సల్టేషన్ ఫీజు 176 కోట్లు, 84 కోట్లు ప్రాసెసింగ్ ఫీజు. అంటే ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా 260 కోట్లు వాళ్ళ ఖాతాల్లోనే జమ చేసిన అంటున్నావు. ఏ ఖాతా? ఇవాళ ఎస్కేప్ ఖాతా అన్నాడు ఒకటి. ఎస్కేప్ అంటే పారిపోయేది, తప్పించుకునేటువంటి ఖాతా. ఆ ఏ ఖాతాలో ఎక్కడ ఖాతా? నువ్వు అగ్రిమెంటే ఫైనల్ కానప్పుడు, అమలే కుదరనప్పుడు, అగ్రిమెంట్ ఫైనల్ కానప్పుడు ఏ రకంగా 176 కోట్లు జమ చేసినావు? ఎందుకు 84 కోట్లు జమ చేసినావు? ఇది చూసినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. బొత్స సత్యనారాయణ గారు ఆనాడు ఆ గవర్నమెంట్లో
ఏది వోక్స్ వ్యాగన్ విషయంలో 36 కోట్లు ఆగమైపోయిన పరిస్థితిలో జనమంతా కూడా మీద పడి రిపోర్టర్స్ మీ బోర్డు వాళ్ళంతా ప్రశ్నిస్తే డబ్బులు పోనాయి ఏడు చేద్దాం గవర్నమెంట్ డబ్బులు పోనాయి నేను నా ఇంట్లో తీసుకెళ్ళలేదు కదా అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నేను ఇంటికి తీసుకెళ్ళలేదు నా ఖాతాలో డబ్బులు జమ చేశానని అంటున్న పరిస్థితుల్లో అంటున్న పరిస్థితుల్లో నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఫార్ములా ఈలో సర్వత్రా అన్ని రకాల చర్చలు జరిగిన తర్వాత పారదర్శకంగా నిజం నిగ్గు తేలిన తర్వాత జస్ట్ 54 crores ఫార్ములా ఈలో ఇక్కడ జమ చేసిండు మున్సిపల్ శాఖ మంత్రిగా అరవింద్ కుమార్ గారు జమ చేసిండు. అక్కడ జమ అయినాయి, ఇక్కడికి వెళ్ళిపోయినాయి. ఎక్కడ అవినీతికి ఆస్కారం ఒక్క సింగిల్ రూపాయి బుట్ట పైసలు లేదు. దానికి అంటే నోటీసులు పంపించి సిట్టేసి అదేసి ఆగమాగం చేసి జనం దృష్టి లోపల అవినీతి జరిగిందనేటువంటి ముద్ర వేయడానికి పిచ్చి ప్రయత్నాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చేసిండు కదా. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా, 176 కోట్ల 84 కోట్లకు అవినీతి నువ్వు చేసినవా? ఇలా 13,532 కోట్లు లోన్ ఇస్తామని చెప్పినప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ 1,440 కోట్లు ఇవాళ జమ చేసినా అని చెప్తున్నాడు. టోటల్గా మొత్తం 1,660 కోట్ల రూపాయల డబ్బులు ప్రజాధనం ప్రభుత్వ ధనం తలా తోక లేకుండా నీ పిచ్చి ఆలోచనల వల్ల నీ పిచ్చి విధానం వల్ల జమ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ముక్కు నేలకు రాసుకొని చెంపలు వేసుకొని పొర్లు దండాలు పెట్టి పరిపాలన నాకు చేత కాదు నేను అసమర్థుని అనుకొని ఒప్పుకొని నువ్వు ఫెయిల్ అయితే కేటీఆర్ మీద పడి కిషన్ రెడ్డి గారి మీద పడి వాళ్ళు పుల్లలు పెట్టినందుకే ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళిద్దరు జోక్యం చేసుకున్నందుకే నాకు రాలేదంటే మరి వాళ్ళు జోక్యం చేసుకున్నప్పుడు నీదేం నడవనప్పుడు నీదేం సాగనప్పుడు నువ్వు ముఖ్యమంత్రికి ఎందుకు రాయనా? నువ్వు పక్కకు దిగిపోతే ఇప్పటికే 2 ఏళ్ల కాలం ఎవరో చాతనలు వచ్చి పరిపాలన చేసుకుంటారు కదా. నీతో చేత కాదు కదా. పొద్దున్న లేస్తే భూములు అవినీతి కబ్జా అమ్ముకోవడం ఇంటికి తీసుకెళ్ళడం డబ్బులు జమ చేసుకోవడం నువ్వు నీ బ్రదర్సు అంటే ఇవాళ అనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ కంపెనీ చేస్తున్నటువంటి లీలలు అవినీతి గోరలు ఎవరికి తెలియవండి? అందరికీ తెలుసు కదా. అందులో భాగంగానే మెట్రోను అంటే ప్రయాణికులకు సౌకర్యవంతంగా అగ్రభాగాన మెట్రోపాలిటన్ సిటీ రేసు లోపల బాంబే బెంగళూరు మద్రాసు తలదన్నే రీతిలో హైదరాబాద్ చేరుకున్న దాన్ని ఇలా అన్నిట్లో ఆగం చేసి అవినీతి బురద మరకలు అంటించి తెలంగాణ రాష్ట్రం అంటే నీ విశ్వాసం కోల్పోయే విధంగా నమ్మకం కోల్పోయే విధంగా నువ్వు పరిపాలన తీసుకెళ్తా ఉంటే పడేస్తా ఉంటే ఇలా పెట్టుబడులు ఎవడు పెడతాడు మన దగ్గర మళ్ళీ ఎవరు చూస్తారు అంటున్నా నేను. అంటే ఈ పతనావస్థకు కారణమైనటువంటి రేవంత్ రెడ్డి గారు పొర్లు దండాలు పెట్టి చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది. బేషరతుగా పోయినటువంటి ప్రతి రూపాయికి కూడా బాధ్యత ఆయనే వహించాలి. ఇవాళ ఫార్ములా ఈ లోపల పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నా ఇది నేను నిజంగా కూడా అసత్య ప్రచారం చేస్తున్నాను ఒప్పుకుంటావా? ఒప్పుకుని నిజాయితీ నీకు ఏడ్చిందా? అందరూ అన్ని గమనిస్తున్నారండి, అందరికి అన్ని విషయాలు తెలుసు. ఎస్ మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా మెట్రోను కుదేలు చేశారని చెప్పేసి భుజంగరావు గారు మండిపడుతున్న పరిస్థితి. హైదరాబాద్కు మెట్రో అనేది ఒక మణిహారం లాంటిది. హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చే ఈ మెట్రోను 2వ దశను సాధించాల్సింది పోయి అడ్డుకట్ట వేయడమే కాకుండా పూర్తిగా బీఆర్ఎస్పై బురద జల్లడం అనేది అత్యంత దుర్మార్గమని మండిపడుతున్న అంశం కూడా మనకు కనిపిస్తా ఉంది.